హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఆది జాకెట్ ప్రకారం 2x2 జాకెట్ ఎలా కుట్టాలో చూపించినాననమాట. మీరు కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అర్థమయ్యేలాగా చెప్పిన సరేనా. ముందుగా కట్ చేసుకున్న ముక్కలల్లో వెనక ఫాట్ వరకు తీసుకొని ఈ చిన్నగా మడుచుకొని చివర ఒక పావించి మందం మడుచుకొని కుట్టేసుకోవాలన్నమాట. అది ఎందుకంటే హెమ్మింగ్ కోసం అనమాట. హెమ్మింగ్ కోసము నేను పీసు అంటే పీస్ తిరగలేదన్నట్టు. ఇదిగో ఎలా ఉంటే కుట్టుకోవాల్సినంత అవసరం లేదు. అలా లేకుంటే కట్ చేస్తాం కదా హెచ్చు తగులు ఉన్నట్టు, అట్లా ఉన్నప్పుడు కొంచెం మడుచుకొని కుట్టుకోవాలన్నమాట. అలా మడుచుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినా కదా ఆది జాకెట్ ప్రకారం అని ప్రతిదీ మనం ఆది చూసుకోవాలి. ఈ డిజైన్ జాకెట్లు ఏంటంటే అది లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. లైనింగ్ లేకుండా మనం కుట్టించుకున్నామంటే ఇప్పుడు మనకు కుట్టే వాళ్ళకు కూడా సాగుతూ ఉంటుంది. కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. మనం ముందుగా ఖర్చు వదులుకొని ఉంటాం కదా, ఎంతో కొంత ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని ఖచ్చితంగా కొలుసుకోవాలి. అలా కొలుసుకొని మార్కర్తో మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్క్ పెట్టుకొని బార్కు ఒకటి లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా కుట్టు, హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేసే కుట్టు అన్నట్టు. ఇప్పుడు నేను వేసేది మనకి హెమ్మింగ్కి ఎంత కావాలో అంత లోపలికి మడి చేసుకోవటమేనమాట. హెమ్మింగ్ పట్టి పీస్ వేయలేదు నేను, లోపలికే మడిచేస్తా. 2x2 జాకెట్లకి పీస్ ఏం అవసరం లేదు, ఇలా కుట్టేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే డైలీ వేర్ జాకెట్లే కదా, ఏమంత అవసరం లేదు. ఇప్పుడు షోల్డర్ సెంటర్కి పట్టుకొని దానికి చక్కగా కింద వైపు కూడా పట్టుకొని ఒక డాట్ వేసుకోవాలన్నమాట. వెనక సైడ్ అదే వెనక భాగానికి వేస్తాం కదా డాట్లు రెండు, ఆ డాట్ వేసుకోవడమే. దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెడితే సరిపోతుంది. ఈ జాకెట్ పులి మచ్చలాగా ఉంది, కొంచెము జాగ్రత్తగా చూడండి. అంటే మరీ తెలిసిన వాళ్ళ కోసం కాదు, అస్సలు తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఇది. ఇలా 2 డాట్లు వేసుకుంటే ఇంకా అయిపోయింది, వెనక పాటు రెడీ అయిపోయింది అన్నట్టు. నాకు వీడియో తీసేవాళ్ళు లేక మీకు చూపించడం కోసం నాకు తిప్పలు పడ్డానమాట. మధ్య మధ్యలో ఆపుకోవటం లేయటం ఇట్లాగా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయినా నేను, అంటే వెనకెటు అంటే రాంగ్ ఎటు రైట్ ఎటు అన్నట్టుగా. ఇప్పుడు ఇంక 2 మనము అంటే ముందు షేపులు తీసుకొని 2 ఒకే పక్కకు రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇట్లా ఎదురెదురు వేసుకొని డాట్లు వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఉరామారిగ్గా వేస్తా. ఇప్పుడు ఏదైతే వేసినానో డాటు ఆ డాట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఎదురు షేప్ కుదరాలంటే ఆ డాటే ఉండాలన్నమాట. మిగతా 2 డాట్లతోటి మనకు అంత అవసరం ఏం లేదు. మెయిన్ డాటు ఈ కింద వైపు వేసేదేనమాట. అది ఎక్కువ తీసుకుంటే క్రాస్ అంటే ఎక్కువ అంటే ఫిట్టింగ్ బాగుంటుంది అట్లా. కొంచెం తక్కువ తీసుకుంటే కొంచెం అదో రకంగా ఉంటుంది. అది నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ డాట్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి. ఈ డాట్లు మీకు ఉరామారిగ్గా వేసుకోవడం చేత కాకపోతే కట్ చేసేటప్పుడే స్టక్ అది 2 అంటే చాపీస్తో గుర్తుపెట్టుకొని కత్తిరితో కొంచెం కత్తిరించుకుంటే చివర్ల చిన్న చిన్న డాట్ అవుట్ పెట్టుకున్నామంటే అయిపోద్ది. ఈ షేప్ పట్టి కొంచెం వాళ్ళు నాకు ఆదికి ఏదైతే జాకెట్ ఇచ్చిండ్రో అది ఇట్ట చేతులు పైకెత్తితే ఇట్ట ఎగబిక్కొని వస్తూ ఉందంట. అలా రాకుండా కుట్టమ్మా అంటారు. అయితే నేను షేప్ పట్టి ఏదైతే ఉందో అది మందంగా వేస్తున్నా, అందుకే నేను ముందుగా కట్ చేసుకోలేదు షేప్ పట్టి, ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. షేప్ పట్టి కొంచెం బలంగా ఒళ్ళుగల్లకైనా సరే షేప్ పట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసి కొంచెం మందంగా తీసుకున్నామంటే ఫిట్టింగ్ బాగుంటుంది. మనము అంటే ఇప్పుడు ఊర్లు కాడ పనులు చేస్తా కొంచెము అట్లా ఉంటుంది కదా, ఒక్కొక్కరు సొక్కాలు వేసుకోరనమాట. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని షేప్ పట్టి లావుగా ఉండాలి. సిటీలలో అయితే నాకు తెలియదు, కానీ ఊర్ల దగ్గర అయితే మాత్రం ఈ జాకెట్ల విషయంలో ఖచ్చితంగా ఉంటారు అనమాట. ఏమాత్రం లూజ్ అయినా మళ్ళీ తీసుకొని వస్తారు. వాళ్ళకి ఎక్కువ వెనక రౌండ్ బాగా తిరగాలి, ఎదర షేపులు బాగుండాలి, అవి 2 బాగుండాలి. ఇప్పుడు నేను ఆది జాకెట్ షేప్ పట్టి ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని కట్ చేసుకుంటున్నా ఈ పీసు. అది ముందే కట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను చెప్పినా కదా మందంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా కత్తిరించుకుంటున్నాను అనమాట.
నేను కుట్టే జాకెట్ అయితే మరి బుడ్డి జాకెట్, ఒక 5-6 సంవత్సరాల పాపకు సరిపోద్ది, కానీ ఆమె పెద్ద ఆవిడే. ఇంకా ఇలా ఒక సైజ్ చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కత్తిరించుకొని ఇంకా ఇలా పెట్టుకొని కుట్టేసుకోవడమే. మీరు ఖచ్చితంగా ఒక పావించి మందము ఖర్చు కోసం తీసుకున్నా సరే కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొలత చూసుకోండి. ఎందుకంటే ఇది డిజైన్ జాకెట్లు సాగుతాయి, కొంచెం కాటన్ కదా, ఖచ్చితంగా సాగుతుంది. ఒకసారి చూసుకుంటే మనకి ఏమాత్రం డౌట్ లేకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు ఖచ్చితంగా అది చూసుకోవాలి. ఎందుకంటే ఒక నూలు మందం అటుపడ్డా ఇటుపడ్డా పొరపాటు జరుగుద్ది అన్నట్టు. నేను అందుకని ఈ జాకెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటా. చీరలో అన్న అయితే కొంచెము లైనింగ్ మీద అనిపించదు, కానీ ఇవి అయితే ఈ ఈ జాకెట్లు అయితే సాగుతూనే ఉంటాయి. వీటి కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిజైన్ జాకెట్ల వరకు వీటికి లైనింగ్ వేసుకొని కుట్టిపించుకుంటే చాలా బాగుంటాయి, కానీ ఇట్లా ఎందుకు కుట్టిపించుకుంటారో నాకు అర్థం కాదు. ఇదిగో ఇలా పైన అయితే ఒక కుట్టేసుకోవాలి. షేప్ పట్టి జాయిన్ చేసినాక ఆ పైన అయితే మాత్రం ఒక కుట్టేసుకోవాలి, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా రావాలి. 2 కుట్టేసిన నేను ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను అనమాట. ఉక్సులు పట్టికేమో ఇది ఎల్లెలకలు పడుద్ది, అంటే కాజాల పట్టీలకేమో బాల్లో పడుద్ది అనమాట. అదొక్కటే. ఉక్సులు పట్టీకి ఒక కుట్టేసుకోవాలి. అది ఆ ఖర్చు ఇటువైపుకి మడుచుకొని దానికాడ ఒక కుట్టేసుకుంటే, ఎందుకంటే ఉక్సులు పట్టి ఉక్సులది పైకి వస్తుంది కదా, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నట్టు. ఈ కుట్లో ఏవైతే ఉన్నాయో మనం దారం కొంచెమే ఎందుకులే, ఎంత దారం అవసరమా అనుకునేది చూసుకోవద్దు. ఎందుకంటే ఆ కుట్టు అయితే ఖచ్చితంగా వేయాలి, అప్పుడే చూడటానికి అందంగా ఉంటుంది, చూసేదానికి కూడా బాగుంటుంది అన్నట్టు. ఆడెంత దారం పట్టుద్ది అన్నట్టు అనుకోకండి. కొంతమంది కుట్టేయరు, ఆ షేప్ పట్టికి ఆ షేపుల దగ్గర 2 జాయింట్ చేసే కాడ వేయరు, ఈ ఉక్సులు పట్టి కాడ కూడా వేయరు, అప్పుడు చూడటానికి అసలు బాగోదు అన్నట్టు. 2 ఇలా కుట్టేసుకోవటమే సమానంగా. ఈ చివరైతే మాత్రం ఉక్సులు పట్టికి మాత్రం రఫ్ చేయాలి, అది కంపల్సరీ వేసుకోండి. 2 కుట్టేసి సైజ్ చూసుకొని సమానంగా కట్ చేసుకొని ఇంకా వెనక పాటు ముందు పాటు జాయిన్ చేసేసుకోవడమేనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కొంచెమైనా ఎక్స్ట్రా వచ్చిద్దండి, ఎంత ఖచ్చితంగా మనము కొలతకి కత్తిరించుకున్నా సరే కొంచెమైనా ఎక్స్ట్రా వచ్చిద్ది. ఈ జాకెట్ల వరకు అయితే మాత్రం నేను 100% గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే సాగుతాయి అవి. వీటిల్లో కూడా కొంచెం మందంగా వచ్చే ఉంటాయి, అవి మళ్ళీ నీట్గానే ఉంటాయి. ఇదిగో 2 కింద పార్టు పై పార్టు 2 రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ముందు వెనక భాగమేమో అది అంటే రైట్ సైడ్ మన సైడ్ ఉండాలి, ఇది పైన వేసింది కదా అది రాంగ్ సైడ్ మన సైడ్ ఉండాలన్నమాట. అట్లా 2 రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలి. అట్లా ఇలా పెట్టుకొని జాయిన్ చేసేసుకోవడమే, ఎదురెదురు పెట్టుకొని. ఈ ఈ జాకెట్ కుట్టేటప్పుడు అయితే నేనే బాగా కన్ఫ్యూజ్ అయినా, డిజైన్ నాకు అసలు అర్థం కాలేదు, మరీ మచ్చలు మచ్చలుగా ఉంది. మొత్తం అంతా కుట్టుకొని ఈ మెడ కూడా ఒకసారి కొలుసుకోవాలి. మెడగానే ఇప్పుడు ఇబ్బంది, ఇంకా చేతుల విషయంలో వాటిల్లో ఏమి ఇబ్బంది లేదులే, కానీ ఈ మెడకాన్నే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా సరే భుజాలు జారిపోతూ ఉంటాయి. భుజాల వైపు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు, సంక వైపు కంటే భుజం వైపు కొంచెం, చేయి వైపు కంటే భుజం వైపు ఇటువైపు పైట్ పిన్ పెట్టుకునే వైపు ఎక్కువ తీసుకుంటారు అనమాట. మరి ఇది ఎందుకో తెలియదు నాకు, అది నేనైతే ఎక్స్ట్రా తీసుకోను, ఎందుకంటే నాకు మామూలుగా నేను బయట ఇచ్చి కుట్టించుకున్నాయి కొంచెం వాళ్ళు ఎక్స్ట్రా పెడతారు కదా, అది నాకు భుజం జారిపోతూ ఉంటుంది అనమాట. అది ఆ ఫీల్ నాకు నచ్చదు, అందుకనేది నేను ఇటువైపు కూడా సమానంగా పెడతా, అప్పుడు ఫిట్గా ఉంటుంది అన్నట్టు. మరి అంత వరుసగా పోయేలాగా ఏమి ఉండదు, పర్లేదు, బాగుంటుంది అనమాట. కానీ ఇటు ఎక్స్ట్రా తీసుకుంటే ఎందుకో మరి కొంచెము అది ఒక రకంగా ఉంటుంది,
అది ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అయితే బాగుండదు. మొత్తం అంతా సైజ్ చూసేసిన నీట్గా అంతా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మెడకి పీసేసుకుందాం అనమాట. ఇప్పుడు నేను చేతి పని కాదు, నేను మొత్తం అంతా మిషన్ కుట్టే వేసేస్తాను. ఇలాంటి 1 ఇంచు మందం పీస్ తీసుకొని చివరి కొంచెం మడుచుకొని ఈ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో ఆడ కూడా కొంచెం అంతా మడుచుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అర్థం అంటే నేను 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 ఎంచుకున్న బట్టే కరెక్ట్గా అర్థం కావట్లేదేమో అనుకుంటున్నా. వీడియో తీసేలో మిషన్ కుట్టుకి అంటే మిషన్ పరంగా ఏమన్నా చూపించాలనుకుంటే బ్లౌజ్ పరంగా కొంచెం వీడియోలు తీసేవాళ్ళు ఒక మనిషి కానీ ఉంటే ఇంకా అర్థమయ్యేలాగా నీట్గా చూపించచ్చు. ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఏమాత్రం కింద మనము 2 జాయింట్ చేసుకున్న ముక్కలు అయితే ఇట్లా లాగినట్టయితే పట్టుకోగాకండి, దెబ్బ అయిపోద్ది వ్యవహారము. నిజం చెప్తున్నా, నేను డిజైన్ జాకెట్లతో పెట్టుకుంటే అట్నే ఉంటుంది. మొత్తం అంతా చుట్టూరు ఇలా జాయిన్ చేసేసుకోవడమే. లాక్కుండా ఎలా ఉందో అలాగా కుట్టుకుంటూ పోవడమే. 2x2 అయినా సరే, చీరల జాకెట్ అంటే మనం లాగినా కూడా అది సాగదులే, కానీ 2x2 సాగుద్ది. ఈ ముక్క కూడా సాగుద్ది. సింగిల్గా కుట్టేది ఏదైనా సరే సాగుద్ది. అందుకని అట్లా లాగినట్టు కాకుండా మోయినంగా అలా ఎలా ఉందో అలా కుట్టుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు రౌండ్ బాగా నీట్గా తిరగాలి కదా, అందుకోసం నేను కత్తెరతోటి కొన్ని ఘాట్లు పెట్టుకుంటున్నా. మళ్ళీ యువతలకు ఆ కుట్టు దాటి వచ్చి దిగేలాగా కత్తిరివి బాకండి. పెద్ద కత్తెరతోటి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ కుట్టు కంటే యువతలకు దిగిందంటే ఉండదు, ఇంకా మొక్క మనకి రాదు. మరి డీప్గా పెట్టాలి అప్పుడు. ఇదిగో ఇలా పైపింగ్కి మడుచుకున్నట్టుగా ఇలా మడిచేసుకొని ఒక కుట్టేసేసుకోవాలన్నమాట. మా పల్లెటూర్లలో అయితే కొంతమంది కొంచెము బాగా కుడుతుందని ఒక 4-5 అనుకున్నారంటే 5వ వాళ్ళు వస్తారనమాట. ఒక లింగం అని ఒక జాకెట్ ముక్క తెచ్చిస్తారు. వాళ్ళు ఆ లింగం అని ఎందుకు వస్తారంటే మనల్ని అంటే బ్యాడ్గా పబ్లిక్ చేయడానికే వస్తారు. యాం బాగా కుట్టింది, ఆడ కుదరలేదు అని పబ్లిక్ చేస్తారనమాట. వాళ్ళకి అదొక ఆనందం. మిషన్కి సంబంధించి కొంచెం టైం తీసుకుని అయినా సరే మనం నీట్గా ఫినిషింగ్ ఇస్తే, మిషన్ అనే కాదు షాప్ కదా, అంటే ఇట్లా మిషన్ కుట్టే వాళ్ళు ఏంటంటే పబ్లిక్ అవసరం కదా, కొంచెం మనము ప్రతి ఒక్క కుట్టు మిస్ అవ్వకుండా ఏడేమి వేద్దాంలే అనుకోకుండా వేసుకొని కుట్టేసి ఫినిషింగ్ నీట్గా చూపించినమంటే వాళ్ళు ఒక 10 మందికి చెప్తారు. 10 మందిలో కనీసం ఒక 4-5 అయినా వస్తారనమాట మన కాడికి బ్లౌజులు జాకెట్లు కుట్టించుకోవటానికి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పబ్లిక్ అవడము మెయిన్ మిషన్ పరంగా. ఎందుకంటే 4 వస్తేనే కదా మనం 4 జాకెట్లు కుట్టుకొని 2 రూపాయలు సంపాదించుకునేది, అందుకోసం అన్నట్టు. మనం ఒళ్ళు బరువుగా కుడితే అది ఒళ్ళు బరువుగా ఉన్నట్టేనే ఉంటుంది. ఇంకా మొత్తం అంతా ఇలా మడుచుకొని కుట్టేసుకోవడమేనమాట. ఇంకా మిషన్ కుట్టేసేస్తున్నా. దీనికి మెడకైతే చేతి పని లేదు. మొత్తం అంతా జాగ్రత్తగా ముడతలు పడకుండా కుట్టుకోవడమే. నేను కుట్టేటప్పుడే మంచిగా వాయిస్ ఇచ్చిన అండి, కాకపోతే మా పక్కనే పని జరుగుతా వాయిస్ క్లారిటీ లేకుండా ఉండింది. ఈ మిషన్కి సంబంధించి మనం కుట్టేటప్పుడే వాయిస్ ఇస్తే మాత్రం బాగా నీట్గా చెప్పగలుగుతాం అన్నమాట. మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ చివరిలో ఒక కుట్టేసుకోవాలి. అప్పుడు పట్టీలాగా ఒక
అంటే మనము పలక మెడ, డబ్బా మెడ అట్లా అంటారు కదా, దానికి పట్టి వేస్తాం కదా, అలాగ వస్తుంది అనమాట. 2 కుట్లు వేసేలకి ఒక లైన్ లాగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అన్నట్టు. ఈ ఈ జాకెట్కి అయితే కానరాదు ఏ కుట్టేసినా కూడా. మామూలుగా చాదాల జాకెట్లు ఉంటాయి కదా మన టూ బైట్ జాకెట్లకి అట్టకి ఈ డబల్ కుట్టు చాలా నీట్గా ఉంటుంది. చేతి పని చేస్తే ఒక నెల రోజులకి అట్టా ఊడిపోద్దేమో, కానీ ఇది మాత్రం జాకెట్ చిరిగిపోయిన దాకా ఉంటుంది ఇలా వేసుకుంటే మాత్రం. ఇప్పుడు అయిపోయింది. 2 షోల్డర్లు సమానంగా తీసుకొని ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకొని, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చేతులు ఉన్నాయి కదా, అవి చివర కొంచెం అంతా మర్చుకోవాలి. మర్చుకొని సేమ్ ఇందాక నడుము కుట్టాను కదా అలాగే కుట్టుకోవాలి. దీన్ని కూడా చేతి పని కోసం అనమాట. ఇది పీసులు రాకుండా చివరి కొంచెం అంత మర్చుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేతి పనికి ఎంత కావాలో అంత మన ఇష్టం వచ్చినంత ఇట్లా మడిచేసుకోవడమే. మనం కత్తిరించుకునేటప్పుడు తీసుకుంటాం కదా ఎంతో కొంత, దాని ప్రకారం మడిచేసుకోవడమే అన్నట్టు. సేమ్ రెండో చేయి కూడా అలాగే కుట్టుకోవాలి, ముందు చేయి కుట్టుకున్నట్టే. ఈ చేతులు కూడా అలాగే కుట్టేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు వేసే కుట్టు లూజ్ కుట్టేసుకోవాలి. ఇది వేస్ట్ కుట్టు కదా, హెమ్మింగ్ అయిపోయినమ్మటే మనము అది ఒప్పదీసేయాలి, ఉండకూడదు. కాబట్టి అది చూసుకొని లూజ్ కుట్టు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, మనకి ఇప్పుకోవటానికి ఈజీగా. ఇప్పుడు క్రాస్ తీసుకుంటున్నాను అనమాట. చేతులు సమానంగా చేసుకొని 2 ఒకవైపు పెట్టుకొని క్రాస్ చేసుకుంటున్నాను. అంటే ఒకటేమో ఇదిగో ఎట్టు ఉండాలన్నమాట, 2 లోపల సైడ్ ఉండాలి, ఒకటి కింద పోవాలి రైట్ సైడ్, ఒకటి పైకి రావాలి. అట్ట మర్చుకొని క్రాస్ తీసుకొని గుర్తు పెట్టుకుంటాను నేను. అంటే మామూలుగా అట్ట అది పోస్తానన్నమాట. అది ఇటు వచ్చినప్పుడు గుర్తుగా ఉండడం కోసం. మనం ఇంకా జాకెట్ పార్ట్ అట్టు పెట్టుకొని దానిపైన ఖచ్చితంగా ఇందాక మధ్యలో ఒకటి కత్తిరితోటి ఒక గుర్తు పెట్టుకుంటాం కదా, ఆ గుర్తు ఆ కుట్టు ఒకే రకంగా ఒకే చోటు పెట్టుకొని ఇలా ముందు వైపుకి ఒకవైపు కుట్టేసుకోవాలన్నట్టు. ఇలా మొత్తం అంతా కుట్టుకొని మళ్ళీ ఇటు తిరగదిప్పి దాన్ని మనం యాడ్ నుంచి అయితే స్టార్ట్ చేసినామో ఆ కుట్టు మీద సూది దింపుకొని మళ్ళీ సేమ్ అలాగే కుట్టుకుంటా వెళ్ళిపోవడం అన్నట్టు. ఇదంతా కూడా ఎక్కడ బట్ట ముడతపడకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇదిగో నీట్గా వచ్చిందనమాట, ఎక్కడ ముడతలు లేవు. సేమ్ ఆశయి కూడా దీనిలాగే కుట్టేసుకోవాలి. ఇంకా చెయ్యి ఆది చూస్తున్నా, ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందేమో, ఇప్పుడే సరిసేట్ అయిపోద్ది అన్నట్టుగా. సేమ్ ఇంకా చేయి కూడా ఈ చేయిలాగే కుట్టేసుకొని ఇప్పుడు ఇంక మనము కొలవాల్సినంత అవసరమే లేదు, ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచుల మందం తీసుకుంటాం కదా ఖర్చు కోసము, అంత పెట్టుకొని ఇంకా కుట్టేసుకోవడమే. నేను సేప్ పట్టి ఒకటి కొలవలేదు కాబట్టి దానికి కొంచెం చూసుకోవటమే ఖర్చు ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉందేమోనని. ఇప్పుడు అది మనం కుట్టేసిన తర్వాత యువతల ఖర్చు ఉంటుంది కదా, అది సమానంగా కట్ చేసుకోవడమే. కొంచెం అటు ఇటుగా వేస్తే ఒక సైడ్ వచ్చేసి 2-3 కుట్లు వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ బిర్ర అయినా కూడా ఒక కుట్టు తీసుకున్నా 2 కుట్లు ఉంటాయి కాబట్టి 2-3 కుట్లు ఎక్స్ట్రా వేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇంకా 2 వైపులు కుట్టుకున్న తర్వాత ఆ వైపు అయిపోయింది. ఇది నేను ఫస్ట్ చేతుల వైపు నుంచి వేసినాం కదా, ఇటు తిప్పి చూస్తే కొంచెము నాకెందుకు ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించింది. చిన్న కుట్టేసినాను అనమాట. ఆడ చిన్నదే 1 ఇంచు మందం వేసిన, అంటే ఇంచు పైకి ఇటు పైకి కొంచెం తేడా అనిపించింది, వేసేసినాను అనమాట. ఇంకా మొత్తం అంతా కుట్టేసి అయిపోయింది. ఇంకా
ఇప్పుడు సైజ్ చూసుకుంటున్నా నేను. నడుము నడుము మెడ చూడాలి ఫస్ట్. ఇలా పట్టుకున్నామంటే రెండు ఒకేలాగా ఉంటే ఇంకా సరిపోయినట్టే వాళ్ళకి బ్లౌజు. ఫైనల్ ఇలా వచ్చిందనమాట. ఇది అసలు అర్థం కాలేదని మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చిన మీకు చూపించడానికి. రెండు ఒకే సైజు. మొత్తమేనైతే జాకెట్ కుట్టేసినాను అనమాట. నేను చెప్పింది అయితే మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.